సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో కురిసిన భారీ వర్ష బాధితులను వరద ప్రాంతాల్లో మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటించి పరామర్శించారు. నివాస గృహాలు కూలిపోయి నిత్యావసర వస్తువులు మొత్తం తడిసిపోయి గృహోపకరణాలు కొట్టుకుపోయిన బాధితులను పరామర్శించి అండగా ఉంటామని అభయమిచ్చారు. మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ పర్యటనలో సర్వం కోల్పోయిన మహిళలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. సర్వం కోల్పోయిన తమ కుటుంబాలని, కాలనీ వాసాలని, తమ ప్రాంతాలని కానీ ఇంతవరకు ఏ ఒక్క అధికారి కూడా పట్టించుకున్న పాపాన లేదని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే తమ బ్రతుకులు బాగుపడతాయి అనుకుంటాము, కానీ ఇలా సర్వం కోల్పోయి తమల్ని ఆదుకునే నాదుడే లేకుండా పోతారని విమర్శించారు. మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ చెప్పే మాటలకు ఆచరించే పనులకు ఎటువంటి సంబంధం లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నారన్నారు. ఈ రోజు కోదాడ పట్టణం జలదిగ్బంధం కావడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులే కారణమని, ఇండ్లు కూలిపోయిన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నాయిం మాదాల ఉపేందర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్లనే ఈ వర్షాలు వచ్చినప్పటికీ ముందస్తుగానే వాతావరణ శాఖ వాళ్ళు హెచ్చరిస్తే కంట్రోల్ రూమ్లు సిబ్బంది అందుబాటులో ఉంటుందని చెప్పేసి ప్రచారాలు అయితే చేసుకుంది అధికార పార్టీ, కానీ కనీసం అందులో స్పందించిన అధికారి లేడు, పట్టించుకున్న నాయకుడు నాదుడు లేడు. రాత్రి ఉధృతంగా వర్షం కురవటం మూలాన అనాలోచితంగా వచ్చిన వరదని ఎటు మళ్లించాలో తెలియక కొంతమంది నాయకుల ప్రమేయమో, అధికారుల అవగాహన లోపమో ఎక్కడ పడితే అక్కడ పగలగొట్టడం మూలాన ఈరోజు పట్టణం మీద మొత్తం మెయిన్ రోడ్లో ఉన్న వరద వచ్చి వీధులకే కాదు ఇళ్లలోకి ప్రవేశించింది. ఈరోజు సామాన్య కూలీనాలు చేసుకునే కుటుంబాలలో ఉన్న నిత్యావసర సరుకులు సైతం తడిసిపోయి ముద్దయి దిక్కుదోచిన పరిస్థితులలో ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఒక్కో దగ్గర ఇండ్లు కూలిపోయినాయి, ఒక్కో దగ్గర ఇండ్లకు నీళ్ళు వచ్చి మొత్తం సమానం ఎక్కడికక్కడ తడిసి ముద్దయింది, బట్టలు కట్టుకునే బట్టలు కూడా ముద్దయింది. కరెంటు సరఫరా లేదు, దాని మూలాన ఈరోజు కనీసం ఆ వచ్చిన బురదని కడుక్కోవడానికి నీళ్ళల్లో సదుపాయం లేక ఆ దుర్గంధం మధ్యన ఈరోజు జీవనం కొనసాగిస్తున్నారు. ఈ దుర్గంధం మూలాన మళ్ళా ప్రాణహాని జరిగే నష్టం కూడా ఉంది, అనేక రోగాల బారిన పడే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే దాదాపుగా గ్రామాలలో పారిశుద్ధ్య లోపంతో ఇంటికి నలుగురు ఉంటే ముగ్గురు జ్వరాలతో బాధపడుతున్నారు. విష జ్వరాలతోని, డెంగ్యూ లాంటి భారీ జ్వరాలు. హాస్పిటల్లో ఖర్చులు పెట్టలేక అప్పులు చేసే పరిస్థితులలో ఉన్న ప్రజల్ని మూలిగే నక్క మీద తాటిబండ పడ్డట్టు మళ్ళీ ఈరోజు ఈ వర్షాల వల్ల, ఈ దుర్గంధం వల్ల, అపరిశుభ్రమైన ఈ రోడ్ల వల్ల తీవ్రమైన జబ్బున బాడి ప్రజలు ఆరోగ్య పరిస్థితి క్షీణించే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం అధికారులు వెనువెంటనే స్పందించి జరిగిన నష్టాన్ని బేరీ చేసి సామాన్య కుటుంబాలని ఆదుకునే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కూడా ఈ నాలాని హైడ్రా పేరు మీద ఈరోజు హైదరాబాద్లో ఏదైతే మొదలుపెట్టి తొలగించాలని అనుకుంటున్నారో, ఈ పుణ్యం పాపం రెండు కూడా కాంగ్రెస్వే. ఎందుకంటే ఆ రోజు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎక్కడ పడితే అక్కడ మీరు ఆక్రమించుకోండి, కట్టుకోండి అని చెప్పేసి ఆ రోజు చెరువుల్ని, ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకున్న చరిత్ర కూడా కాంగ్రెస్ నాయకులకే దక్కింది. ఈరోజు ఒక సైంటిఫిక్గా ఆలోచించకపోవటం మూలాన, ప్లానింగ్ లేకపోవటం మూలాన, ఇష్టం వచ్చినట్టు మామూలుగా నిర్మాణాలు చేపట్టడం మూలాన నాలాలు వంకర టింకరగా రావటం, కుదించకపోవడంతో అవి పొంగి పొర్లి ఈరోజు ఇళ్లలోకి ప్రవేశించి కనీసం ప్రాణాలు ఉంటాయా పోతాయా అనే ఉత్కంఠభరితమైన రాత్రుల్ని కోదాడు ప్రజలు రాత్రి గడిపారు. నోరు లేని జంతువులు ఎన్నో చచ్చిపోయినాయి. కార్లు ఈ ప్రవాహానికి కొట్టుకుపోయి కోదాడులో పాపం ఒకళ్ళిద్దరు మరణించడం కూడా జరిగింది. వాహనాల నష్టం జరిగింది. ప్రయాణికులు అరచేతులు గుప్పిట్లో పెట్టుకొని మామూలుగా ప్రాణాలను పెట్టుకొని ప్రయాణించే పరిస్థితి వచ్చింది. వీటన్నిటినీ మనం ప్రకృతిని ఆపలేం అరచేతిని పెట్టి, కాకపోతే ముందస్తు జాగ్రత్తగా చర్యలు తీసుకొని నివారించే బాధ్యతని మాత్రం ఈరోజు అధికార పార్టీ కాంగ్రెస్ విస్మరించింది. అధికారులలో కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి వెంటనే నష్టపరిహారాన్ని బేరీ చేసి జరిగిన నష్టాన్ని సామాన్యులకి అందే విధంగా నిత్యావసర సరుకులు వాళ్ళకి ఇచ్చి ఆదుకునే విధంగా ప్రభుత్వం వెంటనే స్పందించాలి, అధికారులు చొరవ తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నా, డిమాండ్ చేస్తాను.